డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను విజయ్. పాకిస్తాన్ మీద భారత్ యుద్ధానికి సిద్ధమైపోయిందా? మరికొన్ని గంటల్లోనే పాకిస్తాన్ పై యుద్ధం చేయడానికి భారత్ రెడీ అయిపోయిందా? ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రధాని మోదీ త్రివిధ దళాలతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ ముగ్గురు చీఫ్లతో కూడా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. అలాగే మోడీ ప్రకటన కూడా ఉగ్రదాడి వెనక ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆర్మీ బుద్ధి చెప్తుంది, అనుకున్న రీతిలో, ఎవరి ఊహించని రీతిలో కూడా బుద్ధి చెప్తుంది. దానికి సంబంధించి కూడా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారంటూ కూడా మోడీ ప్రకటించారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సార్, మరికొన్ని గంటల్లోనే యుద్ధానికి సిద్ధం అనేటువంటి సన్నాహకాలు మనకు కనిపిస్తున్నాయా? డెఫినెట్గా అండి, ఎందుకంటే అది అవసరం కూడా. ఎందుకంటే ఎన్నాళ్ళు ఒక చెంప చూపిస్తే రెండోది కూడా చూపించమనే ఆ ఇది నుంచి బయటకు వెళ్ళాలనేది అందరి నోట వినపడుతుంది. 145 కోట్ల మంది జనాభా, మన దేశ సుస్థిరత, మన దేశం మీద ఆత్మ మీద కొట్టారు దెబ్బ అనేది అందరి నోట ఉంది. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో, ఎందుకంటే నిన్ననే ఢిల్లీ వెళ్ళొచ్చాను. నేను ఆ ఇండియా గేట్ దగ్గర చూస్తే అనేక మంది మన దేశం కోసం అసూలు బాసిన అనేక సైనికుల పేర్లు అక్కడ ఇండియా గేట్ మీద ఉంటాయి. ఎప్పుడూ జ్యోతి వెలుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. దాదాపు 50,000 మంది పైన ఉన్నారు. దాంట్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. అందరూ హ్యాపీగా, ఎక్కడ భయం అనేది లేదు. అంటే ఏంటంటే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చూసుకుంటుంది, మోదీ గారు లాంటి వ్యక్తి ఉన్నాడు అనే ధైర్యంతో ఉన్నారు. అది వచ్చే విజిటర్స్ కూడా. కాబట్టి అక్కడ పరిస్థితులు చూస్తుంటే కూడా నిన్న కూడా 2-3 సమావేశాలు జరిగినాయి. ఈరోజు కూడా మళ్ళీ సమావేశం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు కావచ్చు, తర్వాత ఈయన నావికాదళం చీఫ్ దినేష్ త్రిపాఠి గారు కావచ్చు, తర్వాత అనుప్రీత్ సింగ్, ఈయన ఎయిర్ ఫోర్స్, అంటే 3 దళాలకి అధిపతులను కూర్చోబెట్టుకొని అజిత్ కుమార్ దోవల్, ఆయన భద్రతా సలహాదారుడు, ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు ఎప్పుడు ఏది చేయాలో మీ నిర్ణయం, ఫ్రీ హ్యాండ్. సహజంగా పాకిస్తాన్ లాంటి వేరపాటువాద ఉగ్రవాద దేశాలు కావచ్చు, మిగతా దేశాలన్నీ కూడా అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వవు సైన్యానికి. వాళ్ళు చెప్పినట్టు వినాలనుకుంటారు. కానీ మీకేం చేయాలో, ఎప్పుడు ఏది చేయాలో కూడా తెలుసు. మీరు టైం అండ్ ప్లేస్ మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అంటే ఎలాంటి ఆంక్షలు కానీ ఎక్కడ కూడా మధ్యలో కానీ ఉండవు. ఆల్రెడీ సో ఆర్మీ ఇక సైన్యం ఏం చేయాలన్నా కూడా దానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసారు. ఎందుకంటే మన వెరీ స్ట్రాంగ్. మిగతా కంపారిజన్ చేసుకుంటే ఆయుధాల విషయంలో కావచ్చు, ఫైటర్స్, విమానాలు కావచ్చు, సూపర్సోనిక్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, ఏ విధంగా ఎయిర్ టు ఎయిర్ బేస్ అయినా కావచ్చు, నావికాదళంతో కావచ్చు, అన్ని రకాలుగా మనం చాలా దాదాపు 52,000, మనకి 52 లక్షల మంది సైన్యం ఉన్నారు. మన పాకిస్తాన్ చూసుకుంటే ఎంత ఉంది? వాళ్ళు తిప్పి వేస్తే 12 లక్షల మంది సైన్యం, 17 లక్షల మంది. మంది 57 లక్షలు ఎక్కడ, 17 లక్షలు ఎట్లా? అంటే 35 లక్షల సైన్యమే ఎక్కువ ఉంది మనకి. వెరీ పవర్ఫుల్ సైన్యం ఉంది, ఆర్మడ్ ఫోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడెప్పుడైనా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సెలవులు కూడా రద్దు చేశారు. మన పాకిస్తాన్ బార్డర్లో ఉన్న పంజాబ్, మిగతా రాష్ట్రాల సరిహద్దులో కూడా రైతులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. 48 అవర్స్ అంటే ఈరోజు సాయంత్రం కల్లా కంప్లీట్గా మీ పంటను కోసేసుకోండి, ఎప్పుడు ఏదైనా జరగవచ్చని. అంటే ఏంటి? డెఫినెట్గా ఎక్కడ ఏం చేయాలో, ఎక్కడ దెబ్బ కొట్టాలో ఆ దెబ్బ కూడా వాళ్ళు ఊహకు అందని రీతిలో ఉండేది మోదీ గారు 2-3 సందర్భాలు చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా ఉపేక్షించలేదు. శాంతి వచనాలు చెప్పడానికి కుహనా లౌకికవాదులు ముందులో ముసుగులో వచ్చినా కానీ వాళ్ళ మాట కూడా వినే పరిస్థితి ఏమి లేదు. క్లియర్ కట్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎట్లా ఉంటుందంటే, భవిష్యత్తులో భారతదేశం వైపు చూడాలంటే ఏ దేశమైనా భయపడే రీతిలో దాడి జరగవచ్చు అనేది స్పష్టమైన సంకేతం. సో ప్రధానమంత్రి వరుస మీటింగ్స్తో పాటు పాకిస్తాన్ మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ ఏదైతే మాట్లాడారో పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం ఆర్మీకి, సైన్యానికి అని చెప్పారో, ఆ వెంటనే కూడా పాకిస్తాన్ మంత్రి ఏమన్నారంటే, ఖచ్చితంగా 48 గంటలు లేదా 36 గంటల్లో యుద్ధం జరగబోతుంది, భారత్ మా మీద దాడి చేయబోతుంది, అందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే 2 దేశాలు రెడీ అయ్యాయి అనుకోవచ్చా? ముఖ్యంగా మన దేశం అటాక్ చేయబోతుందనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నారో అప్పుడే వాళ్ళకి అర్థమైంది. అరే అంటే వాళ్ళు ఊహించలా. మేమేం చేసినా కవింపు చర్యలకు ఇదైనా, హిందువులు అని చెప్పేసి వాళ్ళు బట్టలెప్పదీసి వాళ్ళని చంపేసినా మమ్మల్ని ఏం చేయలేరు, ఇది ఏదో మాకు పక్కనున్న చైనా దేశాలు సపోర్ట్ చేస్తుంటాయి, భారతదేశంలోని కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయని అనుకున్నారు. వాళ్ళ కలలుగా మిగిలిపోయింది. చివరికి ఒమర్ అబ్దుల్లా లాంటి వ్యక్తి కూడా ఇది నేను విఫలమైనట్టే, టూరిజం కూడా నా పరిధిలో ఉంది, ఇంక ఏ విధంగా స్పెషల్ స్టేటస్ అడుగుతాం మోదీ గారిని అని చెప్పి అన్నాడంటే, ఒక ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వండి ఇక లేదు అని చెప్పేసి ఆయన కూడా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఏదేమైనా సార్, పాకిస్తాన్ మునీరు సర్వసైన్య చీఫ్
ఆర్మీ చీఫ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా యూరోప్ను పంపించారు. ఆయన కూడా కనిపించట్లేదండి. దాదాపు 500 మంది సైన్యంలో చాలా కీలకమైన వ్యక్తులు యుద్ధం చేయలేని చేతులు ఎత్తేశారు. ఇక ఏదో మేకపోతు గారింపేరుతో రక్షణ శాఖ మంత్రి మాట్లాడినంత మాత్రాన భారతదేశానికి పోయేది ఏమీ లేదు. నేను ఇందాక చెప్పే కదా, 57 లక్షల సైన్యం రెడీగా ఉన్నారు ఎప్పుడు ఏం చేయాలనేది ఆదేశిస్తే చాలు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంత దళాలు, త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ని అన్ని విధాలా కూడా అంటే భవిష్యత్తులో కోలుకొని దెబ్బతీసే అవకాశం ఈ సిచ్యువేషన్లో కనపడుతుంది. సో మాజీ సైనికాధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే, ఆ సమాచారం చూస్తే ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ అంతు పట్టొచ్చు. మనం పాకిస్తాన్ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేవు, అంతకుముందు ఉన్నంత బలం ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర లేదు అని అంటున్నారు. సో ఒకవేళ యుద్ధం జరిగితే కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ఓడించే ఆ సామర్థ్యం మనకు ఉందనుకోవచ్చు. 4-5 రోజులే సార్ విజయ్ గారు, చాలా క్లారిటీగా ఉన్నారు. 4-5 డేస్ మన శక్తి సామర్థ్యాలు తెలుసు, మన యొక్క విన్యాసాలు తెలుసు, నేవీ చేసేవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు వరకు ఏంటంటే శాంతికాముక దేశంగా ఉన్నారు. అణ్వాయుధాలు కాంపరెన్స్ టెస్ట్ బాండ్ ట్రీటీ అని సిటీబీటీ మీద సంతకం పెట్టున్నారు. అంటే ముందుగా మేము అణ్వాయుధాలు ప్రయోగించాం అని, అది కూడా దేశ రక్షణకు ఉపయోగించాలని. ఇక మీద డిస్మాండిల్ చేయాలని చెప్పి సంతకం పెట్టమంటే పెట్టలే భారతదేశం. ముందు మీరు చూడండి, అంటే అణ్వాయుధాలు కొన్ని దేశాల్లోనే అమెరికా, చైనా, జపాన్ ఇటువంటి దేశాల దగ్గరే ఉన్నాయి ఎక్కువగా. తర్వాత భారతదేశం దగ్గర ఉన్నాయి. 1998లో కూడా మనం కూడా చేసాం ఒక వీడియో. మనం ఏందనేది ప్రపంచానికి తెలియజేసాం. ఇప్పుడు ఏంటంటే ఆ భయం అనేది అందరికీ ఉన్నది. అదే సిచ్యువేషన్లో మా దగ్గర ఉన్నాయని చెప్పి, నా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని చెప్పి రక్షణ శాఖ మంత్రి చెప్తాడు. 130 అంటే 3 భారతదేశంలో ఉంటాయి. వాళ్ళ ఆలోచన చేద్దాం అనుకునే లోపు వాళ్ళ దేశాలు లేపే సత్తా భారతదేశ సైన్యం దగ్గర ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా భయం అనేది లేదు. కాబట్టి సిస్టమేటిక్గా మీరు తెలుసు అన్ని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు ఏది చేయాలో అది చేయండి. ప్లేస్ మీకే అని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ఏదైతే ఉందో అది, ఎందుకంటే టెక్నాలజీ ఆయుధాలు ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి, జపాన్ నుంచి వస్తున్నాయి, జర్మనీ నుంచి, మిగతా కంట్రీస్ నుంచి కూడా మనకి ఆల్రెడీ ఉన్నాయి. ఉన్న ఆయుధాలనే చాలు పాకిస్తాన్ కొట్టాలంటే. దానికి 3 మన దగ్గర ఏ విధంగా చూసుకున్నా రక్షణ శాఖకు సంబంధించినవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. రైట్ సార్. సో ఇది వారికి సంబంధించి గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతున్నట్టుగానే మనం భావించాలి. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా స్పష్టంగా కొన్ని ఆదేశాలను కూడా ఆర్మీకి ఇవ్వడం జరిగింది. సో కొన్ని గంటల్లోనే వార్ జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని ప్రస్తుతం ఉన్నటువంటి మూమెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.